తనపై ఎలాగైనా విజయం సాధించాలని పగటి కలలు కంటున్న ఎంపీ మార్గాని భరత్రామ్ వాలంటీర్లతో చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నాడని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. వాలంటీర్లతో సమావేశాలు నిర్వహించి వారిని ప్రలోభాలకు గురిచేస్తున్న చిత్రాలను ఆధారాలతో పాటు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశామని వివరించారు. ఈ మేరకు ఆయన టీడీపీ నాయకులతో కలిసి దేవీచౌక్ సెంటర్లో మీడియాతో మాట్లాడుతూ అసలు రాజమండ్రిలో గత 2 రోజులుగా ఏం జరుగుతోందని ప్రశ్నించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక కూడా అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారా అని ప్రశ్నించారు. భరత్రామ్ నగరంలోని వార్డు వాలంటీర్లతో ఒక్కొక్కరితో సమావేశం నిర్వహిస్తూ వాళ్లకు లేనిపోని ఆశలు కల్పించి వాలంటీర్ పదవికి రాజీనామా చేసి వచ్చే ఎన్నికల్లో తన తరపున బూత్ ఏజెంట్లుగా పనిచేయాలని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానంటూ అరచేతిలో స్వర్గం చూపిస్తూ హామీ ఇస్తున్నాడని ఆరోపించారు. వాలంటీర్ వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని తాము ముందే చెప్పామన్నారు. టీడీపీ నాయకులు ఉప్పులూరి జానకిరామయ్య ద్వారా పార్వతీ సుందరి, లాల్ ఖాన్, నక్కా దేవివరప్రసాద్, ఇన్నమూరి ప్రదీప్, కుడుపూడి సత్యబాబు, చాంద్ భాషా, మాలే విజయలక్ష్మి, తురకల నిర్మల, తంగేళ్ల బాబీ, ఉర్లంకల లోకేష్, దాస్యం ప్రసాద్, అహ్మద్, బషీర్, కరగాని వేణు, సాల్మన్ రాజు, మీసాల నాగమణి, బేసరి చిన్ని, సలాది ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు లేని ఉన్నట్లు నమ్మించాలట వాలంటీర్లు. ఇది ఆయన వాళ్ళకి దశ నిర్దేశిస్తూ ఉన్నాడు. అంటే ఈ ఒక్క విషయం బట్టి నాకు అర్థం అవుతా ఉంది ఏంటంటే భరత్రామ్ అతను ఓటమిని అతను అంగీకరించాడు. వాళ్ళు పెట్టుకున్న మీటింగ్లు, వాళ్ళు వీడియో షూట్ చేసి వాళ్ళు మాకు పెట్టి కంప్లైంట్ పెట్టండి అన్నారు. మమ్మల్ని వీళ్ళు తప్పుడు దారికి వాడుకుంటా ఉన్నారు, ఈ గుణపాఠం జరగాలి, మీరు కంప్లైంట్ పెట్టండి అని వాలంటీర్లు చెప్పారు. అది వాలంటీర్ల ఒక నీతి. ఈరోజు మీ తెలుగుదేశం పార్టీ సమావేశాలు పెట్టుకుంటూ ఉంటాం, తెలుగుదేశం పార్టీ ఏజెంట్లతో మీటింగ్లు పెట్టుకుంటూ ఉంటాం. పెట్టుకున్నప్పుడు మేము ఏం మాట్లాడతాం? బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, సూపర్ 6 గురించి మాట్లాడతాం, పెరిగిన పన్నుల గురించి మాట్లాడతాం, మనం అధికారంలో వచ్చిన తర్వాత తీసేసేబోయే చెత్త పన్ను గురించి మాట్లాడతాం, లేకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఏ విధంగా ఈ దొంగ పట్టాలు ఏదైతే ఇచ్చారో ఇళ్ల పట్టాలు దాని గురించి మాట్లాడతాం. మేము ఎక్కడ భరత్రామ్ చెడ్డవాడు, లేకపోతే భరత్రామ్ బ్లేడ్ బ్యాచ్లు ప్రోత్సహిస్తున్నాడు, లేకపోతే భరత్రామ్ గంజాయికి వ్యాపారానికి బిగ్ బాస్ అని మేము ఎక్కడ చెప్పం. ఎందుకంటే అవన్నీ తెలిసిన అంశాలు. మేమెందుకు చెప్తాం? అవన్నీ ప్రజలు మాకు చెప్తున్నారు. కానీ నువ్వెందుకు ఇవన్నీ చేస్తున్నావు? ప్రజల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థి క్లీన్గా ఉన్నాడు, తన పట్ల ఏ విధమైన మరకలు లేవు. నువ్వేమో బురదలో దొరిలేవు, దొర్లి బురదలో ఇప్పుడు ఆ బురద మరకలని నాకు అంటించడానికి చూస్తూ ఉన్నావు.